బయటకు కనిపించేది ఒకటి, లోపల జరుగుతున్నది ఇంకొకటి. ఈ వ్యక్తి ఇప్పుడు మీకు చాలా దూరంగా ఉన్నారు. మాట్లాడటం లేదు, మీ ముందు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. నాకు ఏమీ అనిపించటం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ రీడింగ్లో కనిపిస్తున్న ఎనర్జీ మాత్రం అలా లేదు. మీరు దూరం అయిన తర్వాత వాళ్ళలో ఒక ఎమోషనల్ కొలాప్స్ మొదలైనట్టుగా ఎనర్జీస్ చూపిస్తున్నాయి. ఇది కేవలం మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే చిన్న విషయం కాదమ్మా. ఒకప్పుడు మీతో పంచుకున్న విషయాలను ఇప్పుడు ఒంటరిగా మోస్తున్నారు. మీతో మాట్లాడాలని అనిపించినా మాట్లాడలేకపోతున్నారు. ఏదైనా బాధ కలిగితే మీకు చెప్పాలనిపిస్తోంది, కానీ మీరు ఇక తమ దగ్గర లేరనే విషయం వాళ్ళకు మరింత బాధను కలిగిస్తోంది. అసలు వాళ్ళను ఇంతగా కృంగదీస్తున్నటువంటిది ఏమిటి? మీరు దూరం కావడమేనా, లేక మీరు దూరమైన తర్వాత వాళ్ళు తమ జీవితంలో ఉన్న ఒక ఖాళీని ఎదుర్కొంటున్నారా? ఈరోజు అదే తెలుసుకుందాం టారో కార్డ్స్ ద్వారా. అందరికీ నమస్కారం అండి. ఎనర్జీ లవ్ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు వచ్చినటువంటి మొదటి టారో కార్డ్ 3 ఆఫ్ స్వార్డ్స్. మొదటి కార్డు నేరుగా హృదయానికి సంబంధించిన బాధను చూపిస్తోంది. ఇక్కడ ఒక ఎమోషనల్ వర్డ్ కూడా ఉందమ్మా. ఈ వ్యక్తి బయటకి దాచుకున్న ఒక బాధ ఇంకా పూర్తి కాలేదు. మీ మధ్య ఏదైనా మాటల గొడవ జరిగి ఉండవచ్చు. ఒక నిర్ణయం తీసుకున్నారు లేదా పరిస్థితుల వల్ల విడిపోయారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఒక విషయం తిరుగుతోంది. ఇది ఇలా ముగియాల్సిన అవసరం నిజంగా ఉందా? ఆ ప్రశ్నకు వాళ్ళు ప్రశాంతంగా లేకుండా ఉన్నారు. కొన్ని జ్ఞాపకాలు వాళ్లకు సంతోషం ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు బాధను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా మీతో చివరి రోజుల్లో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు అప్పట్లో పట్టించుకొని ఒక మాట ఇప్పుడు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. వాళ్ళ బాధలో ఒక భాగం మిమ్మల్ని కోల్పోవటం, కానీ మరో భాగం మాత్రం మిమ్మల్ని కోల్పోయే సమయంలో తాము మీతోటి ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకొని మనసు పరంగా చాలా కృంగిపోతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ఏం చెప్తోందో మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఎటువంటి నెగిటివ్ థింకింగ్ లేకుండా ప్రశాంతంగా స్టేబుల్గా కూర్చొని మాత్రమే ఈ రీడింగ్ను చూడండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్గానే ఫలిస్తాయి. అందుకని పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ద ఎంపరెస్. ఇక్కడ మీ వాల్యూ వాళ్ళకు ఇప్పుడు అర్థమవుతున్నట్టు కనిపిస్తోందమ్మా. మీరు వాళ్ళ జీవితంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన కేర్ చాలా సాధారణంగా అనిపించి ఉండవచ్చు. తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత చూద్దాంలే అని మీ అటెన్షన్ని వాయిదా వేసి ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ కేర్ లేదు. మీరు అడిగే చిన్న ప్రశ్నలు లేవు. తిన్నారా, ఎలా ఉన్నారు అనే అటువంటి చిన్న చిన్న పదాలు కూడా అడిగేవారు లేరు. ఏం జరిగింది అని అడిగే వ్యక్తి తన జీవితంలో లేరు ఇక మీదట అని తలుచుకుంటేనే ఒక తెలియని వణుకు పుడుతోంది. అక్కడే ఒక రియలైజేషన్ మీ పర్సన్కి వస్తుంది. మీరు కేవలం ప్రేమను ఇవ్వలేదు, వాళ్లకు ఎమోషనల్ కంఫర్ట్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ కంఫర్ట్ లేకపోవటం వాళ్ళకు చాలా గట్టిగా బాధను తెస్తోంది మనసు పరంగా. వాళ్ళకు మీ వాల్యూని అర్థం కావడానికి, మీ ప్రజెన్స్ని అర్థం చేసుకోవడానికి యూనివర్సు వాళ్ళని శిక్షిస్తున్నట్టుగా కార్డు చూపిస్తోంది. ఓకే, ఎదుటి వ్యక్తికి ఏది ఇస్తే అదే తిరిగి వస్తోంది అనే విషయాన్ని మర్చిపోయినప్పుడే యూనివర్సు ఇలాంటి విషయాల్లో తలదూర్చుకొని మరీ బుద్ధి చెప్పాల్సి వస్తోంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 10 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు వాళ్ళు మోస్తున్న ఎమోషనల్ బర్డెన్ని బయటపడుతోంది. ఈ వ్యక్తి తన జీవితంలో చాలా విషయాలను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోందమ్మా. బయట రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, లోపల ఎమోషన్స్ దాచుకోలేకపోతున్నారు. ఎవరితోనూ పూర్తిగా చెప్పలేని పర్సనల్ థాట్స్ కూడా ఉన్నాయి.
ఎవరితో చెప్తే ఏమవుతోందో అనే అటువంటి సందేహాలు, వారిని మనసులో ఉన్నటువంటి విషయాలు చెప్పుకోలేకపోతున్నారు. ఇవన్నీ కలిసి వాళ్ళపై వెయిట్ పెంచుతున్నాయి. ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీతో మాట్లాడి లైట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు ఆ బాధను వాళ్ళే మోస్తున్నారు. అదే వాళ్ళకు మీ లేమిని మరింత గుర్తు చేస్తోంది. ఒక సమయంలో ఇది కూడా మీకు చెప్పి ఉంటే బాగుండేది అని అనిపిస్తోంది. కానీ వెంటనే గుర్తొచ్చేది, ఇప్పుడు నేను ఆమెను లేదా అతనితో మాట్లాడితే ఏ పరిస్థితి ఎలా తిరుగుతోందో ఏమో అనేటువంటి భయం వారిని ఆపేస్తోంది. అదే బాధ ఇంకా మనసు పరంగా కృంగదీస్తోంది. రాత్రి వేళలో అయితే పూర్తిగా నిద్రకి కరువైపోయారు మీ పర్సన్. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డు ఏం చెప్పబోతుందో తెలుసుకోబోయే ముందు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ ద హెర్మిట్. ఇక్కడ వాళ్ళు చాలా మనసు పరంగా లోపలికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తోందమ్మా. ప్రజల మధ్య ఉన్న మనసులో మాత్రం ఒంటరిగా ఉన్నట్టుగా వాళ్ళు అందరితో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ కొన్ని విషయాలు మాత్రం ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరిని మిస్ అవుతున్నారో ఎవరికి తెలియకపోయినా వారికి తెలుసు, వారి మనసుకి తెలుసు. కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఆ సమయంలో మనిషి తన నుంచి తాను తప్పించుకోలేరు. అలాంటి సమయంలో మీ జ్ఞాపకాలు వాళ్ళకు మరింత బలంగా వస్తున్నట్టుగా ఈ కార్డు చూపిస్తోంది. వాళ్ళు తమ గతాన్ని రివ్యూ చేస్తున్నారు, అంటే పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. మీతో ఉన్న మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇప్పుడు ముందు ముందు ఎలా ఉండబోతోందో, తను లేకుండా ఒంటరిగా ఎలా ఫీల్ అవుతున్నారో కూడా అర్థం చేసుకోలేక మనక్షోభని అనుభవిస్తున్నారు. మీరు చెప్పిన మాటలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నారు. మరియు ఒక ప్రశ్న వారి మనసులో వెంటాడుతోంది. అదేమిటంటే, నేను అతనిని లేదా ఆమెని నిజంగా అర్థం చేసుకున్నానా ఈ రిలేషన్లో? అందుకే తను దూరం అయిపోయారా అనే అటువంటి ప్రశ్నలు వారిలో వారు వేసుకొని కుమిలిపోతున్నారు. ఓకే, నెక్స్ట్ టారో కార్డ్ ఏం చెప్తోందో తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చినటువంటి కార్డ్ 4 ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డు చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పవచ్చమ్మా. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనిపించినా కానీ ప్రస్తుతం ఎమోషనల్లో మునిగిపోతున్నారు. అంటే మనసుకు విశ్రాంతి కావాలి, కానీ విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడే మీ ఆలోచనలు వారిని మనశ్శాంతిగా ఉంచనివ్వటం లేదు. అందుకే వాళ్ళకు పీస్ దొరకడం కష్టంగా మారుతోంది. నలుగురిలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, వర్క్లో ఉన్నప్పుడు టైంపాస్ అవుతోంది. కానీ ఇంటికి వచ్చి ఎప్పుడైతే రిలాక్స్ అవుతున్నారో అప్పుడే వారికి బ్రతికుండగా నరకం కనిపిస్తోంది. కొన్నిసార్లు ఫోన్ తీసుకొని మీ పేరు సెర్చ్ చేయాలనిపిస్తోంది, కానీ ఆపుకుంటున్నారు. మీకు మెసేజ్ టైప్ చేయొచ్చు అని అనుకుంటున్నారు, తర్వాత డెలీట్ చేస్తున్నారు సెండ్ చేయకుండానే. ఇలా ఒక థాట్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని అమలు చేద్దాం అనుకొని ఫోన్ పట్టుకోగానే మనసు వెనక్కి లాగేస్తుంది. నా విలువని నేను కోల్పోతానేమో అనే అటువంటి లేనిపోని ఆలోచనలే వారిని ఆపేస్తున్నాయి. వాళ్ళు మీతో మాట్లాడకుండా ఉండటానికి స్ట్రెంగ్త్గా చూపించిన లోపల మాత్రం అది వాళ్ళకు అంత ఈజీ కావడం లేదు. ఈ రీడింగ్ మీకు యూనివర్స్ పంపించిన మెసేజ్గా మీరు భావిస్తే, ఇందులో వచ్చినటువంటి పాజిటివ్ మీకు రెజినేట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 222 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మళ్ళీ మరో మంచి రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.